అందరికీ నమస్కారం. బిఎస్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. అభిరామ గుణాకర దాశరథి జగదేకధనుద్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ విభో వరదో భవదేవ దయా జలధి. జై శ్రీరామ్. శ్రీరాముని నామము మధురం, తలపు మధురం, శ్రీరాముని చరితము మధురాతి మధురం. వింటున్న మీ అందరికీ సీతారాముల సంపూర్ణ అనుగ్రహం కలుగుగాక. వనవాసానికి బయలుదేరినటువంటి సీతారామ లక్ష్మణుడు గంగానదిని దాటి అరణ్యంలో ప్రవేశించి మెల్లగా నడుస్తూ సాయంత్రానికి ఒక చెట్టు కింద విశ్రమించి మరుసటి మళ్ళీ బయలుదేరి సాయంత్రానికి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకొని తామెవరో ఎందుకు వచ్చారో చెప్పగానే మహర్షి అంతా తనకు తెలుసని, పితృవాక్య పరిపాలనకై కానలకు వచ్చారని, దిగులు చెందవద్దని, తమ ఆశ్రమంలో విశ్రాంతి తీసుకొని ముందుగా ఆతిథ్యము స్వీకరించమని వారికి కమ్మటి భోజనం పెట్టి వారిని ఎంతో ఆదరించారు. ఆ రాత్రికి వారు అక్కడే విశ్రమించారు. మరుసటి ఉదయము భరద్వాజ మహర్షి దగ్గరికి వచ్చిన సీతారాములు ఇక మేము బయలుదేరుతామని చెప్పి అనగానే భరద్వాజ మహర్షి ఇలా అంటున్నారు: వనవాస కాలమంతా ఆశ్రమంలో గడపమనే, వనవాస కాలమంతా తమ ఆశ్రమంలో గడపమనే, అది తమకెంతో భాగ్యమనే, తమకెంతో భాగ్యమనే. మహర్షికి నమస్కరించి సున్నితముగా తిరస్కరించి, మహర్షికి నమస్కరించి సున్నితముగా తిరస్కరించి, నిర్జన ప్రదేశము చూపితే ఉంటామనే, అచట ఉంటామనే. శ్రీరాముని మనసెరిగి ఆదరమున దీవించి, శ్రీరాముని మనసెరిగి ఆదరమున దీవించి, చిత్రకూట పర్వతమునకు దారి చూపించెను, చిత్రకూట పర్వతమునకు దారి చూపించెను, చిత్రకూట పర్వతమునకు దారి చూపించెను.